సార్ చెప్పండి అసలు షర్మిల వల్ల మీకొచ్చిన సమస్య ఏంటి? మీ సార్ మనకు కంపెనీలేంటి? లారీ ఓవరాల్‌గా వాళ్ళు మీతోని చేసిన మోసం ఏంటి? మంది లారీ ట్రాన్స్‌పోర్టు. ఈయన బినామీ వచ్చి కొండలరావు లారీలు పెట్టమన్నాడు. లారీలు బినామీ దగ్గర ఒక ఈయన ఉన్నాడు కృష్ణమాచారి. ఆయన వచ్చి మాట్లాడి లారీలు పెట్టండి భాష మీకు మంచి డెవలప్ అవుతుంది. ఇది అయితా అది అయితా అంటే సరేలే అని పెట్టాము. అడ్వాన్స్‌గా ముందు డబ్బులు ఇచ్చారు 10,00,000, 20,00,000 సరుకు తోలాము. 20 ఇస్తే 40,00,000గా తోలాము. 40 ఇస్తే ₹1,00,00,000 దాకా తోలాము. ఆ రకంగా మనకు ఇరికిచ్చేశారు సార్. తోలిన తర్వాత ఇంక మనకు ఆపేసి వేరే వాళ్ళకి ఇచ్చారు సార్. అది ఆ డబ్బులు అడిగితే మీకు సరే ఇస్తాను, ఇస్తాను, ఇస్తాను అన్నారు. ఇంగ కడప నుంచి వదిలేసి భార్య బిడ్డలను ఆడ అప్పులు చేసేసి ఇల్లు కూడా బ్యాంక్ అకౌంట్ పెట్టి కొన్ని బాకీలు ఇచ్చి ఇంకా కొన్ని బాకీలు ఉండే ఆ ఏటుకు వాళ్ళ ఏటుకు తట్టుకోలేక ఈడికి వచ్చేసాము. వచ్చి ఎల్టీన్ బట్టలు తీసుకొని పోయాము. షర్మిల అమ్మ ఆఫీస్ దగ్గరికి బంజారా హిల్స్ టోల్‌లో ఆమోద ఆఫీస్‌లో తాగి చచ్చిపోతామంటే వాళ్ళంతా వచ్చి స్టాప్ పట్టుకున్నారు. బాబు తాగొద్దు, తాగి చచ్చిపోతే ఏమొస్తది? నలుగురు ఆడపిల్లోళ్ళు కదా, పెళ్ళిళ్ళు చేయాలి కదా, నీ బాధ్యత కదా అని వాళ్ళు స్టాఫ్ అంతా చెప్పారు సార్. మీ డబ్బులు ఇప్పించేస్తాం ఆడిపోవు తీసుకొని పోదులేను అని చెప్పారు సార్. నాకు చెప్పి ఒక వారం టైం అడిగారు. వారం పోయి మళ్ళీ సంవత్సరం అయింది సార్. ఇంకా సంవత్సరం మీద తిరుగుతూనే ఉన్నాను. ఇంకా లాస్ట్‌కు నువ్వు ఇది అది చెప్తా ఉంటే నిన్ను చంపుతారు ఈడ ఏమనుకున్నావు నువ్వు అంటే చంపేయని సార్. ఈ పొద్దు ససేరి పెట్టుకు 3 దినాలు అవుతుంది. నేనేమో ఈ ఆడపిల్లలు పెళ్లి చేయలేక ఎట్టో చచ్చిపోయినా అని పేపర్ కన్నా వస్తుంది. మీ దయ సార్ చంపేయండి అని చెప్పాను సార్. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు ఇట్ట ఇట్ట ఆటలు దుడ్డలు మాట్లాడితే చంపేస్తారని. చంపేని సార్ చంపేసి చచ్చిపోతాం ఏం చేయాలి? మా పైసలు మేము అడుగుతున్నాం. మీ మౌసు మేము అడగలే. షర్మిలని కలిసిండ్రా మీరు ఇప్పటిదాకా ఒకసారి? అదో ఫోటోలు కూడా మీకు ఇచ్చేస్తాం భాష ఎందుకు మీ సొమ్ము. ఆ, లాస్ట్ ఇయర్ 15వ తేదీ లాస్ట్ ఇయర్ 15వ తేదీ డిసెంబర్లో కలిసినాము మేడంని. మేడంకి కలిసి పేపర్ అర్జీ ఇచ్చినాము. మేడం ఇట్లా పరిస్థితి మేడం, ఆమోద కంపెనీలో మనకి అమౌంట్స్ రావాలి అని చెప్పి వాళ్ళు మేడం కూడా ఫోన్ చేసినారు. షర్మిల మేడము ఫోన్ చేసి కొండలరావు గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. కొండలరావు వచ్చి మీరు బిల్స్ మొత్తం ఇవ్వండి అని చెప్పినారు. బిల్స్ మొత్తం వచ్చి అక్కడ వర్క్ చేసే శ్యామల మేడంకి సబ్మిట్ చేసినాం. కృష్ణమాచారి శ్యామల మేడంకి ఆడ సబ్మిట్ చేసినాము. మీకైతే అమౌంట్ రావాలని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అమౌంట్ ఇస్తాను ఇస్తాను అని చెప్పి పదే పదే అడిగినా కానీ అమౌంట్ ఇవ్వడం లేదు. రోజులు గడుస్తున్నాయి. మేమైతే ఆడ అప్పుల పాలైపోయి మా అన్నమయ్య జిల్లాలో ఆ ఇల్లు వదిలేసి మేము హైదరాబాద్లో 2 ఇయర్స్ నుంచి ఉన్నాము. మాకు మొత్తం 6 ఇయర్స్ నుంచి లోడింగ్ తోలుతున్నాం. ఇది 6 ఇయర్స్ నుంచి మాకి లోడింగ్ తోలి ఈ పేమెంట్ ఆగిపోయింది. మాకు అప్పులలో ఎక్కువ అయిపోయినారు. ఆ అప్పులతో తట్టుకోలేక మేము హైదరాబాద్లో వచ్చేసినాము. 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నాము. వేరే ఆడ లారీలకి డీజిల్ పెట్టినాము. ఆడ 5 లక్షలు బాకీ ఉంటే ఆయన 35 లక్షలు బాకీ అని చెప్పి మాకు బ్లాంక్ చెక్కులు ఇచ్చింటే మేము ఆ చెక్కుల్లో కేసు వేసినాడు. మైత్కూరు కోర్టులో నడుస్తుంది ఇది. అది వాయిదాలు తిరగలేకున్నాము. వాయిదాలు పోకుంటే వాళ్ళు కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినారు. మేము కూడా ఆడ జైల్లో పోయి 2 రోజులు ఉండి మళ్ళీ బెయిల్ మీద బయటికి వచ్చినాము. దీనికి పరిష్కారం వచ్చి షర్మిల గారు ఎటో ఒకటి చేసి షర్మిల గారు దీన్ని క్లియర్ చేయాలని నేను మీరు అనుకుంటున్నాను. వీళ్ళ గురించి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం, కోర్టులో కేస్ ఇవ్వడం ఇట్లాంటివి ఏం చేయలేదా? ఏం చేయలేదు. ఏం జరగవు పోలీస్ స్టేషన్ ఆయన ముందే వచ్చి కొండలరావు అనే ఆయన పేరు చెప్పగానే ఆడ మాకి స్టేషన్లో వచ్చి ఆడ భయపడుతున్నారు. వాడు కేసు తీసుకోము అంటున్నారు. నువ్వు ఎక్కడ తోలినా లోడింగ్ ఆడ చేయిపో అని చెప్తున్నారు. మేము మన రాయచూటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి దాస్ సార్ దగ్గర కూడా పోయినాము. అవినాష్ రెడ్డి సార్ దగ్గర పోయినాము. చాలా రాజకీయ నాయకుల దగ్గర పోయినా కానీ అవినాష్ సార్ వచ్చి కొండలరావుకి ఫోన్ చేసినాడు. కొండలరావుకి ఫోన్ చేస్తే అవినాష్ సార్ చేసినాడు, మా శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా చేసినారు. చేసినా కానీ ఇస్తానని చెప్పి వాయిదాలు వేస్తున్నారు తప్ప మాకు అమౌంట్ అయితే క్లియర్ చేయడం లేదు. 4 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేది ఉన్నది. ఈ లోడింగ్ తోలి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఎటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారు మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే సార్.